ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. స్వామి, గత 5 ఏళ్లలో అధికార పార్టీ మంత్రులంతా పీఠం ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళు స్వయంకృత అపరాధం జరగబోతోందని కానీ, వైసీపీ పార్టీకి నష్టం జరగబోతుందని కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు. ఒక వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదా పీఠానికి లేదు. ఇది ఎవరిని ఆశించదు. ఈ చెయ్యి ఎవరిని ఆర్జించదు. ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది. ధర్మం కోసం నిలబడాలి అని. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం. నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి. నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను. కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు.